విజయ్ దేవరకొండ పాన్ ఇండియా స్టార్గా ఎదిగి ప్రస్తుతం సరైన సక్సెస్ లేక నిరాశపడుతున్న హీరో. అయితే ఒక సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్న విజయ్ దేవరకొండ ప్రస్తుతం కింగ్డమ్ అనే సినిమాతో వస్తున్నాడు. ఈ సినిమా ఈ నెల 30కి విడుదల కావాల్సి ఉంది. కింగ్డమ్ సినిమాకి గౌతమ్ తిన్ననూరి దర్శకుడు. ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తుంది. సితార ఎంటర్టైన్మెంట్ పై నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం డబ్బింగ్ పనులలో బిజీగా ఉంది. ఇటీవల విజయ్ దేవరకొండ తన మొదటి భాగాన్ని డబ్బింగ్ పూర్తి చేసుకున్నట్లు తెలుస్తుంది. అయితే ఇటీవల విజయ్ దేవరకొండ తన ఇన్స్టాగ్రామ్లో తను ఫస్ట్ హాఫ్ మొత్తం డబ్బింగ్ పూర్తి చేసినట్లు తను స్టోరీలో మెన్షన్ చేశాడు విజయ్ దేవరకొండ. అయితే ఈ సినిమా మే 30న ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ అనుకున్న సమయానికి ఈ సినిమా వస్తుందో లేదో అని అభిమానులు సందేహపడుతున్నారు. దీనికి మొదటి కారణం అనిరుద్ అనే చెప్పాలి. ఎందుకంటే డబ్బింగ్ పనులు శరవేగంగా పూర్తి చేసుకున్న అనిరుద్ మాత్రం రికార్డింగ్కు సమయాన్ని ఇవ్వట్లేదు అనిరుద్. ఎందుకంటే ఇప్పుడు అనిరుద్ చాలా మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్గా ఎదిగాడు. ఇతడు కింగ్డమ్ సినిమాకి రికార్డింగ్కు సరైన సమయాన్ని ఇవ్వట్లేదని తెలుస్తుంది. తొందరపడి చేస్తే మళ్ళీ ఇటీవల ఇండియన్ 2 అజిత్తో పట్టుదల సినిమా ఎలా రికార్డింగ్లో ఫెయిల్ అయ్యాయో తెలిసిందే. అయితే తొందరపడి చేస్తే మళ్ళీ ఆ విషయాన్ని గుర్తు చేసుకుంటూ మళ్ళీ అలాగే జరుగుతుందేమోనని మూవీ యూనిట్ భయపడుతుంది. అయితే అనిరుద్ ఎప్పుడు రికార్డింగ్ పనులు శరవేగంగా మొదలు పెడతాడో అప్పుడు కింగ్డమ్ సినిమా సరైన సమయానికి వస్తుందని తెలుస్తుంది. కింగ్డమ్ సినిమా భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న సినిమా. అయితే కింగ్డమ్ సినిమా సరైన సమయానికి రాకపోతే భారీ చిక్కుల్లో పడాల్సి ఉంటుంది. ఎందుకంటే జూన్లో కుబేరా, కన్నప్ప సినిమాలు ఉన్నాయి. వీటితో పోటీ పడాలంటే చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే రెండు పాన్ ఇండియా సినిమాలే కాబట్టి మళ్ళీ ఆ పోటీలో విజయ్ దేవరకొండ తట్టుకుంటాడో లేదో అని చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ సినిమా ప్రస్తుతం వేగవంతమైన పనులతో పూర్తి చేసుకుంటే అనుకున్న సమయానికి వస్తే ఏ ప్రమాదం ఈ సినిమాకి పొంచుండదని తెలుస్తుంది. చూడాలి మరి కింగ్డమ్ సినిమా అనుకున్న సమయానికి వస్తుందో లేదో అని.